సో నవాజ్ అనే వ్యక్తి మొన్న ప్రెస్ ముందుకు వచ్చి కొన్ని అలిగేషన్స్ నా మీద పెట్టాడు కదా, అవన్నీ ఫాల్స్ అని చూపివ్వడానికి నా దగ్గర ఎవిడెన్స్తో పాటు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ది అతను ఏదైతే అన్నాడు, నేనే అతను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాను అది ఇది అని చెప్పి, దానికి ఇది ఒక ఎవిడెన్స్, ఫస్ట్ ఎవిడెన్స్. ఇది ప్రీ బుకింగ్ ఎవిడెన్స్ విత్ ట్రాన్సాక్షన్ ఐడి. నేను ఫర్దర్గా మీకు సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాను మీకోసం అని చెప్పి. ఫస్ట్ ఇది రిసార్ట్ది. అండ్ నెక్స్ట్ అతను తాగను అది ఇది అని చెప్తున్నాడు. బ్లడ్ టెస్ట్ చేసుకోండి అని అన్నారు కదా, ఇది తాగే ఒక ఎవిడెన్స్. ఇది కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా గంజాయి తాగే వీడియో కూడా ఉంది నా దగ్గర, బట్ అది నేను ఫొటోస్ తీసుకోలేను కాబట్టి మీకు షేర్ చేస్తాను తర్వాత. కావాలంటే వీడియో ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇది గంజాయిది వీడియో ఒకటి. అండ్ ఇది బెంగళూరులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఒక ఎవిడెన్స్. నాకు పెళ్ళయింది తెలిసే చేసుకున్నాను అని అన్నాడు కదా, ఇది బెంగళూరు పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఎవిడెన్స్ ఒకటిది. అండ్ కంప్లైంట్ ఇచ్చింది ఇది అక్నాలెడ్జ్మెంట్ బెంగళూరు పోలీస్ స్టేషన్లో. అక్కడ మాకు తెలిసింది అతనికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి, నేను 3వ తాని అని చెప్పి అక్కడ తెలిసింది. అక్కడ ఒప్పుకొని రాసిన లెటర్ ఇది. ఐ యామ్ నవాజ్, నేను నతాషాని పెళ్ళి చేసుకునే ముందు నాకు పెళ్ళి అయినట్టు చెప్పలేదు తనకి. నా వాళ్ళు కూడా ఎవరు తనకు చెప్పలేదు. నాకు పిల్లలు ఉన్న మాట తనకి తెలియదు, నతాషా ఫ్యామిలీకి కూడా తెలియదు. షేక్ నవాజ్ ఏ వైఫో తెలీదు, ఫస్ట్ ఆర్ సెకండ్. ఆఫ్రిన్ తన పేరు. ఇది సమ్రిన్. అండ్ ఇది ఫేస్బుక్లో అతని మీద పెట్టిన ఒక డిసెంబర్లో అతని గురించి రాశారు, ఒక దొంగ నవాజ్ అనే వ్యక్తి ఒక దొంగ ఫ్రాడ్ అని చెప్పి రాసిన ఎవిడెన్స్ ఇది. అండ్ తిను వాళ్ళ అమ్మ, నా విషయంలో తినని వాళ్ళ అమ్మ చేశాడు, కానీ ఇంకొక అమ్మాయి విషయంలో తినని వాళ్ళ వైఫ్ లాగా చెప్పి మాట్లాడాడు. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది, అది రికార్డింగ్ మీకు వినిపిస్తాను నేను. అండ్ ఇతను ఇమామ్ హుసేన్ అని చెప్పి అతను తీసుకొచ్చాడు మా ఇంటికి. ఇతను ఆ మెడిసిన్ ఏదో ఇచ్చాడంట మునావర్కి ఇంకా నవాజ్కి. ఆ మెడిసిన్ నాకు ఇవ్వడం వల్ల నా ప్రెగ్నెన్సీ పోయింది. డబ్బులు తీసుకున్నానంట ఇమామ్ అనే వ్యక్తి 5,000 వచ్చినందుకు. సో యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నవాజ్ వచ్చాడు మా షాప్కి, నవదుర్గలాగా మారిపోయాడు, హిందూలాగా మారిపోయాడు. దాని తర్వాత బిజినెస్ అని చెప్పి మా మధ్యలో కన్వర్జేషన్ మొదలైంది. ఎగ్జాంపుల్ ట్రేడింగ్ బిజినెస్ అని చెప్పాడు, నాకు ఫుడ్ ట్రక్ అంటే ఇష్టం. అలా కన్వర్జేషన్ 3 days మొదలైంది. దాని తర్వాత రోస్ట్ కెఫేకి తీసుకెళ్ళడము, అక్కడ సర్టిఫికెట్ చూపివ్వడం మారిపోయానని చెప్పి. ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు ఒప్పుకున్నారు దానికి, హిందూలాగా మారిపోయానని చెప్పి సర్టిఫికెట్ చూపించాడు. వాళ్ళ తమ్ముళ్ళు అందరు దానికి అవును అని చెప్పారు. నీ కోసం మారిపోయాడు, నీ ప్రేమ కోసం. వాళ్ళ అక్క వీడియో కాల్లో అదే చెప్పింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని చెప్పి రిసార్ట్కి తీసుకెళ్ళాడు. అండ్ అక్టోబర్లో ఎప్పుడైతే మాకు బెంగళూరులో తెలిసిందో, దాని తర్వాత ఇంకా రివర్స్ గేమ్ వాళ్ళది. ఎలా అంటే మనం చంపేస్తారు, మనం ఇక్కడ ఉండొద్దు, మనం పారిపోవాలని చెప్పి అలా. ఇంకా మన ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఎలా అంటే ఇలా ఫొటోస్ చూపించడం నాకు ఇంకా నేను ఎప్పటికైనా వాడు మారుతారా అని చెప్పి ఇంతవరకు, అంటే January 12th వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఎన్ని రోజులు వాడు ఏంటంటే అతను నాకు అంటే మనం చంపేస్తారు అది ఇది ఇది నేను ఏదైనా బయటికి చెప్తాను అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళు ఎప్పుడు 24/7 నాతో ఉండేవాళ్ళు, నా పక్కన ఉంచేవాడు వాడు. అండ్ ఇంకా డిసెంబర్లో గుల్బర్గాలో కాజా నవాజ్ అని ఒక దర్గా ఉంది, అక్కడ తీసుకెళ్ళారు సార్ నన్ను డిసెంబర్లో.